హాయ్! వెల్కమ్ టు అనదర్ వీడియో. అందరికీ చిన్నస్ కిచెన్‌కి స్వాగతం. అందరికీ శ్రావణ శుక్రవారంలు స్టార్ట్ అయ్యాయి కదా! అందరు పూజలు చేసుకుంటూ ఉంటారు. ప్రసాదాలు పెట్టుకుంటూ ఉంటారు. నేను క్రిస్టియన్, కానీ నాకు ప్రసాదాలంటే చాలా ఇష్టము. పప్పు పొంగలుంటుంది, చక్కెర పొంగలుంటుంది, పూర్ణాలు పెడతారు, పులిహోర చేస్తారు, ఎన్నో చేస్తారు. భలే ఉంటాయి అసలు. అది పనిగా నా కోసమని ఎత్తిపెట్టి మరీ పెడతారు. దానన్నిటిలో మెయిన్ ఏంటంటే ప్రసాదంగా పెట్టేది పూర్ణాలు. పూర్ణాలైతే అది కంపల్సరీగా పెడతారు అందరూ. సరే, అదే పూర్ణాలని మనము ఇంట్లో చాలా సింపుల్‌గా, ఈజీగా గ్యాస్ లేకుండా మనం పొట్టలో ఉండే గ్యాస్ రాకుండా అంటే పచ్చని పప్పుతో చేస్తారు కాబట్టి మనకి మామూలుగా గ్యాస్ అనిపిస్తుంది. పొట్ట టైట్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. అవన్నీ లేకుండా మనం ఈజీగా, సింపుల్‌గా ఒక్క అరగంటలో అరగంట కూడా కాదండి. చాలా తక్కువ టైంలోనే అయిపోయేటట్టు మనం చేసుకుందాం. అది ఎలాగో చూపియమంటారా? చెప్తాను. ఆల్రెడీ మొత్తం వీడియో స్కిప్ అయిపోతా ఉంది కాబట్టి. సరే, చూసారా మా బుడ్డోడు ఏం చేస్తున్నాడో? లేస్తేనండి కిచెన్‌లో నా కింద చేరేది పైప్ ఉంది గదా! గ్యాస్ పైప్ మొత్తం లాగేస్తున్నాడు. ఎక్కడది ఊడొస్తదా అని భయమేస్తుంది. దానిలోకి కావాల్సినవి మైదా పిండి, ఆయిల్ అండ్ బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ, దానిలోకి ఎండు కొబ్బరి, యాలకులు, చక్కెర. బెల్లం వాడితే చాలా మంచిది. కానీ నా దగ్గర ఆ టైంలో బెల్లం లేదు కాబట్టి చక్కెరేసేసాను. అయినా బావుంది టేస్ట్. కానీ బెల్లంతో ఉన్న టేస్ట్ అయితే చక్కెరతో రాదు. మీరు ఒకవేళ మీ దగ్గర బెల్లం ఉన్నప్పుడు ట్రై చేయండి కంపల్సరీగా. చాలా బావుంటుంది. బెల్లం తురుముకొని, తర్వాతొచ్చేసి ఎండు కొబ్బరిని మంచిగా మిక్సీ కొట్టుకొని, ఆ పొడిని అండ్ బెల్లం, ఆ తర్వాతొచ్చేసి బొంబాయి రవ్వ కొంచెం నెయ్యిలో మంచిగా ఏయించుకొని దోరగా, దానిలోని కొబ్బరి తురుము, చక్కెర ఏసుకొని మంచిగా కలుపుకొని, దాన్ని మనకి పాకం వచ్చేంత వరకు ఉండ కడితే ఉండొచ్చేటట్టు చేసుకొని, దానికి తర్వాత మనం ఒక అరగంట ముందు మైదా పిండిని మంచిగా కలుపుకొని ఆయిల్ తేలేటట్టు పెట్టండి. పిండి కలుపుకొని చాలా బావుంటుంది. అది స్మూత్ అయిపోయి పిండి మొత్తం. మనం పైకి చాలా జారుతుంటది. అంత బావుంటుంది. అలా కలుపుకొని దాన్ని పక్కన పెట్టుకొనేసి, ఈ ఉండలున్నాయి గదా! అవి చల్లార్చుకొని ఉండగట్టేసి పక్కన పెట్టుకొని, ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా మైదా పిండి, దాన్ని తీసి ఫస్ట్ నేనేం చేశానంటే, అవి బొబ్బట్లు చేద్దామనేసి పెట్టాను. కానీ నాకు బొబ్బట్లు కంటే పూర్ణాలు చేస్తే చాలా అనిపిచ్చింది. అందుకనేసి ఒక 3 మాత్రం మా ఇంట్లో ముగ్గురమే ఉన్నాం కాబట్టి 3 బొబ్బట్లు చేసుకున్నాము. ఆ తర్వాతొచ్చేసి బోండాలు చేశాను. అవి పూర్ణాలు చేశాను. చాలా అంటే చాలా బావుందండి. పైనేమో కొంచెం క్రిస్పీగా, లోపల పిండి పెట్టేసుకొని చాలా అంటే చాలా బావుంది. నా కొడుకు దానిలో 2 తినేసాడు. వాడికంత స్వీట్స్ అంటే చాలా ఇష్టమనమాట నా కొడుక్కి. కాబట్టి తినేసాడు. ఆ మాదిరి ఉండ చేసుకొని అవి పక్కన బెట్టుకోవాలి. మనం కలిపి పెట్టుకున్నాం గదా పిండిలో, దాన్ని యేసుకొని మంచిగా ఫోల్డ్ చేసేసి ఆల్రెడీ పక్కన బెట్టుకున్నాను. ఎందుకంటే నా కొడుకు చేయనీయట్లా. కింద చేరి గ్యాస్ పైప్ పట్టుకొని తిప్పుతా ఉన్నాడు. అదెక్కడ ఊడుతదో అంటే చిన్న పిల్లలు వాళ్ళకి తెలీదు గదండీ! ఇది గ్యాస్ పైపా లేదా అనేసి. కాబట్టి మనమే గదా తల్లిదండ్రులుగా జాగ్రత్తగా చూసుకోవాల్సింది. సరే అండి. నేను ఒకటి చెప్పాలనుకున్నాను. ఏం లేదండి. ఈ మధ్య కాలంలో నేను ఇన్‌స్టా చూస్తూ ఉంటే దాంట్లో ఫ్లిప్‌కార్ట్‌ది ఒక యాప్ లాగొచ్చింది. దాంట్లో మనకి 3 బర్నర్ స్టవ్, అది ఒక రూ. 250 అనేసి చూపిచ్చారు. అబ్బా! సూపర్ కదా! అనేసేసి దాన్ని ఆన్ జేసి దానిలోకెళ్ళి తీసుకుందాం అనేసి ఆఫర్ ఏమో అనేసి, పైగా అది ఫ్లిప్‌కార్ట్ యాప్ అని చూపిస్తున్నారు. సరే, ఆన్ జేశాను. లోపలికెళ్ళాను. ఆటోమేటిక్‌గా నా డీటెయిల్స్ మొత్తం ఫిల్ అయిపోయినాయి. నా మెయిలు, ఫోను నంబర్, అడ్రెస్సు, ఏరియా లేదా విలేజా లేకపోతే సిటీనా అనేసేసి అన్నీ ఫిల్ అయిపోయినాయి.
మళ్ళీ నా నెంబర్ పోయింది. నా నెంబరు ప్లస్ ఆ నెంబర్ కలవకపోతే ఇంకొక నెంబర్ అడుగుతారు కదా! అలా ఇంకొక నెంబర్ ఇచ్చాను. అన్నీ సెట్ చేశాను. అంతా అయిపోయింది. ఇంకా మొత్తం డీటెయిల్స్‌కి పోతా ఉంటే, సరే ఒకేసారి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టమన్నారు. అది తప్ప ఇంకా ఆఫర్ లేదు. కాబట్టి క్యాష్ అండ్ ఓకే. ఎంత 250 కదా! 3 బర్నర్ వస్తుంది అనేసేసి నేను దాన్ని నాకు అంటే మా ఆయన ఏం చేస్తాడంటే పాస్వర్డ్ తనకి ఫోన్‌పే పాస్వర్డ్ ఇవన్నీ నాకు చెప్పేసి ఉంటాడు. నా ఫింగర్ ప్రింట్ కూడా ఉంటది. కాబట్టి నేనేం చేశానంటే 250 రూపీసే కదా! వెరీ చీప్ అనేసేసి 250 రూపీస్ పెట్టి కొట్టేసా. ఫోన్‌పే చేసేసాను. ఫోన్‌పే చేసేసి అంతా అయిపోయిన తర్వాత తెలిసింది. అది నేను ఆర్డర్ చేయలేదు. ఫేక్ అనేసేసి. ఏం చేద్దాం పోయిన 250 రూపీస్ తిరిగి రావు గదా! ఇంక అప్పుడు నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నాను గాబట్టి మా ఆయన నన్ను తిరిగి ఏమనలేదు. వదిలేసాడు. అదే మామూలుగానుంటే ఒక చెంప మీద కొట్టాడు. చెంప ఛల్లుమనేది. కాబట్టి వదిలేసాడు ఏమనకుండా. ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. వస్తున్నాయి. చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. లైక్ చేయొచ్చు గదా! సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! నాకు ఇంకొంచెం వీడియోలు పెట్టాలని మోటివ్‌గా ఉంటుంది. అలా చూసేసి వెళ్ళిపోతా ఉంటారు. ఓకే. బాయ్.